హరి ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. సన్నిధిం క్రియాత్ యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ పండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృత్తిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహా. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణి అభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికా విదరతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీ భగవతి బుద్ధిప్రదాం శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. బ్రహ్మణే నమః. సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాము. ఈ ఛాందోగ్యోపనిషత్తులో అత్యంత ప్రధానమైనటువంటి సద్విద్య అంటే తత్వమసి అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి మహావాక్యాన్ని అధ్యయనం చేయటం ఇందులో ప్రధానమైన విశేషం. ఈ సద్విద్యలో కూడా శ్వేతకేతువు అరుణి వస్తారంత క్రితం అన్న శ్వేతకేతు అరుణి వచ్చినట్లుగానే వాళ్ళు వస్తారు. అదే వాళ్లే అనమాట వీళ్ళు. దీనిలో ఏం చెబుతున్నారంటే దీంట్లో సర్వం కల్విదం బ్రహ్మ అని శాండిల్య విద్య వచ్చింది. సర్వం కల్విదం బ్రహ్మ శాండిల్య మహర్షి చెప్పాడు. 125వ పేజీ రెఫరెన్స్. దీనిలో 125. శాండిల్య మహర్షి సర్వము ఈ సమస్తము కూడా బ్రహ్మ పదార్థమేను అని చెప్పాడు. సమస్తము ఈ బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థం అంటూ ఏదీ లేదు, ఇది కాందంటూ ఏది లేదు, అంతా బ్రహ్మ పదార్థమే అని చెబుతూ ఇందులో ఒక విశేషం ఏం చెప్పారంటే ఆయన దీనిలో సర్వము ఈ బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సగుణ బ్రహ్మం చెప్తూ వస్తున్నారు. ఈ సగుణ బ్రహ్మంలో ఏంటంటే త్రిగుణాత్మకమైనటువంటిది అనగా అర్థం ఏంటంటే సగుణ బ్రహ్మం యొక్క ఉపాసననే మరలా శృతి చెబుతున్నది. ఇది దేనిలోకి మారింది అంటే విశిష్టాద్వైతంలోకి మారింది. ఇది అప్పుడు చెప్పుకున్నాం అనమాట, విశిష్టాద్వైతంలోకి వచ్చింది అనే విధంగా. ఇదేమిటంటే ప్రత్యక్ష అనుమానాది ప్రమాణం గోచరమయ్యే ఈ జగత్తు అంతయు తనకు కారణము బ్రహ్మమే అనగా మన కంటికి కనబడుతున్నటువంటి జగత్తు అనగా చర అచర జగత్తు అంతా కూడా ఈ బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థము కానిదంటూ ఏదీ లేదు అని చెబుతున్నాడు. దాన్ని మనకు కనబడుతున్నంత అంతా బ్రహ్మ పదార్థమే. మనకి ఎంత కనబడుతున్నది అంటే పంచభూతాలు కనబడుతున్నాయి, ఈ చర జగత్తు కనబడుతున్నది, చర జగత్తు అచర జగత్తు కనబడుతున్నది, ఇంత ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థమే అని మనకు అక్కడ చెప్పినటువంటి విషయం. ఇది ఏమిటనమాట? సగుణ బ్రహ్మం అంటే మనం చూస్తున్నది ఏమిటి? ఆకారం ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూస్తున్నాం. అందుకనే మనకు ఎక్కడ చెప్పాడంటే ఇందులో 10వ అధ్యాయం భగవద్గీతలో అన్ని ఆకారాలు చెప్పాడు చూడండి. స్థావరాణ హిమాలయ అన్నాడు, ఆకారమే కాదు సగుణ బ్రహ్మం. స్థావరాణ హిమాలయ, స్థావరములలో హిమాలయ పర్వతాన్ని నేనేను అన్నాడు సగుణ బ్రహ్మం. అలానే స్రోత్సామహం జాహ్నవి, గంగానది, నదుల్లో గంగానది నేనేను అని చెప్పాడు. ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా ఏమిటంటే సగుణ బ్రహ్మాలు, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటంటే విశిష్టాద్వైతంలో ప్రధానమైన అంశాలు అన్నమాట. ఇవి అనగా అర్థం ఏమిటి? ఈ బ్రహ్మము ఈ పదార్థాలన్నిటిలోనూ బ్రహ్మము ఉన్నాడు అని చెప్పటం. ఆ బ్రహ్మము సగుణ రూపం తీసుకుంటే ఇదిగో ఇలా ఉన్నాడు అని ఉదాహరణలు కొన్ని 10వ అధ్యాయంలో చెప్పారు. అది ఇది గీతలో 10వ అధ్యాయంలో. కాబట్టి సగుణ బ్రహ్మము ఇదంతా కూడా సగుణ బ్రహ్మమే
అనేటువంటి విషయాన్ని ముందు తీసుకొచ్చాడు. ఇదంతా కూడా సగుణ బ్రహ్మమే అని. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పాడు అనమాట. ఇది అని చెబుతుంది. దీనిలో ఈ మొదటి పేరాలో ఏం చెబుతున్నారనంటే, ఈ సర్వము బ్రహ్మమే, ఆ బ్రహ్మం నుండి ఆవిర్భవించి ఆ బ్రహ్మమందు చేష్ట కలిగి ఆ బ్రహ్మమునందే విలీనం అవుతూ ఉన్నది. దీన్ని చిన్న మనకు తెలుగు పద్యంలో చెప్పాడు. బ్రహ్మమునందే ఉద్భవిస్తూ ఉన్నాయి, బ్రహ్మమునందే పోషింపబడుతున్నాయి, చివరికి బ్రహ్మమునందే విలీనం అవుతున్నాయి అని చెప్పాడు. అక్కడి నుంచే వస్తున్నాయి, మళ్ళీ అక్కడికే పోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి అక్కడికే పోతున్నాయి. ఏవి సమస్త చరాచర జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతున్నది, బ్రహ్మమునందే విలీనం అవుతున్నాయి. అదే విషయాన్ని ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాథవు ఈశ్వరునే శరణంబు వేడిదనని దానిలో భాగవతంలో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ఆ బ్రహ్మం నుండే వస్తున్నది అని చెబుతాం. ఆ బ్రహ్మం నుండే ఈ సగుణ బ్రహ్మం వస్తున్నది అని చెబుతాం. అంటే నిర్గుణంలో నుంచి సగుణ బ్రహ్మం వస్తున్నది ఇది అర్థం అని చెబుతాను అనమాట. ఇది ఇప్పుడు దీనిలో ఏంటంటే సకల ప్రాణుల యందు మరి ఏమున్నది అని అంటే ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. ఆత్మ అనేటువంటి వాడు ఒకడే. అంటే పరమాత్మ అనేటువంటి వాడు ఒకడే, అద్వితీయం. వాడు రెండు కాదు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పారు. అదే అద్వైత సిద్ధాంతం, అదే మనకు ఉపనిషత్తులు చెబుతున్నటువంటిది. అదే బ్రహ్మం ఒక్కడే అని చెబుతున్నాడు, అద్వైతం అని చెబుతున్నాడు. అందుకనే మనం ఏం చెప్పారు, ఆ బ్రహ్మం ఒక్కడే మొత్తం అన్ని చోట్ల ఆ బ్రహ్మం ఒక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే మనకు ఉదాహరణకు మనం ఉన్నాం అనుకోండి, ఒక ఉదాహరణగా ఎలా ఉంటుందంటే, మనం ఒక 10 అద్దాలు చుట్టూ పెట్టుకుంటాం అనుకోండి. 10 అద్దాల్లో మనం 10 రూపాయలు మనం కనపడుతుంటాం. కొన్ని చిన్నది పెట్టుకున్నాము, పెద్దది పెట్టుకున్నాము, గుండ్రటైన అద్దం పెట్టుకున్నాము, రకరకాల అద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, మన చుట్టూ పెట్టుకున్నాం అనుకోండి, వాటిలో మన యొక్క ప్రతిబింబం ఫలిస్తూ ఉంటుంది. ఉన్నది ఒక్కడేగా. చిన్న అద్దం అంటే చిన్న ఒక జీవి, పెద్దది ఒక ఏనుగు, ఇట్లా ఈ విధంగా అనుకోండి, ఒకడే. అది ఇక్కడ మనకు ఉదాహరణగా పరమాత్మ అనేటువంటి వాడు ఒకడే, అద్వితీయము. అందుకనే ఆ పరమాత్మ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నాడు. అటువంటి బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తం అనేది కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈ బ్రహ్మము అని చెప్పాడు. ఈ విషయాన్ని తండ్రి కొడుకులు చెప్పుకుంటున్నారు. ఎవరు తండ్రి కొడుకులు అంటే, తండ్రి ఏమో అరుణి, కుమారుడు శ్వేతకేతువు. మనకు వీళ్ళిద్దరు ఒక ఆధారం. ఈ శ్వేతకేతువు అరుణి వీళ్ళ ద్వారా మనకు తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యం వస్తుంటుంది. ఇది ఇట్లా అనమాట. ఇది అందుకని దీనిలో చెబుతున్నాడు, శ్వేతకేతు అరుణాయ అనేటువంటి దానిలో శ్వేతకేతు అనేటువంటి వాడు ఇంత క్రితం వచ్చాడు, వాళ్ళ తండ్రి అరుణి వచ్చాడు. వీళ్ళిద్దరు ఏంటంటే ఏం చదువుకున్నారో ఏమిటంటే, చివరికి ప్రవాహనుడి దగ్గరికి వెళ్ళి పంచాగ్ని విద్య నేర్చుకొని వచ్చారు. అంత క్రితం అన్నాడు పంచాగ్ని విద్య. అది వాళ్ళేనమాట వీళ్ళు కూడా. ఇప్పుడు ఆ తర్వాత ఈ తండ్రి అంటున్నాడు, ఏ శ్వేతకేతు గురుకుల వాసం చేస్తూ వేదమును చదువుకో అని ఈ విధంగా చెప్పాడనమాట ఆయన. వేదమును చదువుకోకుండా కేవలం వేదవేత్తలు మా బంధువులను చెప్పుకునేవాడు ఏమాశ. కాబట్టి వేదం చదువుకుంటే మా తండ్రి వేదం చదువుకున్నాడు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పేరు వస్తున్నాయి, వేదం చదువుకో అని చెబుతున్నాడు అని చెప్పి. తర్వాత పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో 12 ఏళ్ళు పడుతుందిట ఏది వేదం చదవటానికి. అంటే గురుకులంలో గురువు గారి దగ్గర 12 ఏళ్ళు కంటిన్యూ ఉండాలి. అంటే వీడికి 12 ఏళ్ల వయసులో చేరితే మిగిలిన 12 అంటే 24 సంవత్సరం వయసు వచ్చేదాకా కంటిన్యూగా 12 సంవత్సరాలు వేద పఠనం చేయాలి. వేదం అంటే అర్థం ఏమిటంటే, వేదంతో పాటు కూడా వేదాంగములు కూడా అప్పుడు పూర్తవుతాయి. కేవలం వేదం ఒక్కటే కాదు, వేదాంగములు. ఇదేమిటంటే విశేషం, వేదం అర్థం కావాలి అంటే వేదాంగాలు అర్థమైతే వేదం అర్థమవుతుంది. అది అందుకని వేదాంగాలు కూడా చదవాలి. ఇవన్నీ 12 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇట్లా అని ఆ విషయం మనకి ఇక్కడ దీనిలో చెబుతున్నాడు అనమాట. సహా 12 వర్ష ఉపేచి చతుర్వింశతి వర్ష సర్వాన్ వేదాన్ అధీత్య మఖమన అనూచాన
వాణి స్తబ్ధ ఏ యాయాతమోహ పితో వాచా శ్వేతకేతో ఎన్ను సౌమ్య ఇదం రామణ అనుచానమాని స్తబ్ధో అమ్యస్యుత తం ఆదేశం అప్రాక్ష్య అని ఇక్కడ ఏంటో గురువు వద్దకు వెళ్ళి 24 ఏళ్ల వయస్సు గలవాడవయ్యావు, నువ్వు నేర్చుకొనున్నావు, సకల విద్యలను అధ్యయనము చేశావు, తాను ఇతరుల కంటే గొప్పవాడనే భావన అతనికి ఉన్నది కాబట్టి వేదాలు చదువుకున్నాడు 12 సంవత్సరాలు అనేటువంటి ఉన్నది. అది కావాలి, అతను వేదం చదువుకున్నాడు కాబట్టి గర్వితుడై ఉన్నాడు. ఈ విధంగా శ్వేతకేతు ఈ విధంగా గొప్పవాడననే భావన కలవాడవి, వేదమును వల్లించుటలో చాలా గొప్పవాడవని గర్వించి ఉన్నావు. విషయం ఏమి అయి ఉండను, నీవు గురువును ఆ ఉపదేశం గురించి ప్రశ్నించిదివా. ఇంత దానిలో ఏంటంటే మనకు కావాల్సింది అసలు విషయం. ఇది ఏమిటంటే అసలు విషయం, నువ్వు గురువుల దగ్గర వేదం చదువుకున్నావు, బాగా నేను వేదం చదువుకున్నానని గర్వంతో ఉన్నావు. కానీ ఏమిటంటే అసలు విషయం నేను అడుగుతున్నా, ఆ ఉపదేశమును గురించి ప్రశ్నించావా? ఇది ప్రశ్న. ఆ ఉపదేశం ఇక్కడే ప్రధానమైనటువంటిది. అంటే ఏమిటనమాట, వేదాలన్నీ కంఠస్థం చేసినట్టు చెప్పేస్తాడు, అసలు విషయం అనేటువంటి తెలుసుకున్నావా అది అర్థం. ఆ ఉపదేశమును గురించి తెలుసుకున్నావా అని కుమారుణ్ణి శ్వేతకేతువుని తండ్రి అరుణి అడుగుతున్నాడు. వేదములు చదువుకుంటే గొప్పవాడు అనేటువంటిది అహంకారంతో ఉంటారు, చాలా గొప్పవాడని కూడా తిరుగుతుంటారు, బాగానే ఉంది. కానీ అసలు ఆ ఉపదేశం పొందావా లేదా ఏ శ్వేతకేతు అని అన్నాడు. అంటే కేవలం టెక్స్ట్ చదివావు అని అర్థం. టెక్స్ట్ చదివావు, టెక్స్ట్ లో ఉన్నటువంటి అసలు విషయం ఏమైనా పట్టుకున్నావా అది అర్థం అనమాట. అని అంటే ఇప్పుడు ఏమిటి అది, ఆ ఉపదేశం ఏమిటి అనే దానికి తర్వాత చెబుతున్నాడు. ఏనా శృతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి. ఏనా అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి. ఏనా ఇక్కడ అర్థం. ఏనా అంటే యశబ్దంలో యా వస్తుంది. ఏనా అంటే ఏ పరమాత్మ చేత, అది ఏ పరమాత్మ అని ఇక్కడ అర్థం. ఏ పరమాత్మని గురించి అయితే నీవు విన్నావా అని ప్రశ్న చివరికి అది. అసలు పరమాత్మని గురించి విన్నావా? దేనిచే వినబడినది వినబడినదిగా, నువ్వు వినబడలేదు, వినలేదు, కానీ విన్నావా? మననం చేయబడినది, తెలియబడినది అయినటువంటి ఏనా ఆ పరమాత్మను గురించి తెలుసుకున్నావా అది చివరికి చెప్పేది. ఆ పరమాత్మను గురించి తెలుసుకున్నావా అని చెబుతున్నాడు. అది ఆ పరమాత్మ ఏమిటో సంగతి తెలుసుకున్నావా ఇది ప్రశ్న. వేదాలు కంఠస్థం చేసావు, నువ్వు అప్పచెబుతావు, బాగానే ఉంది. అసలు పరమాత్మ గురించి, పరమాత్మ గురించే కదా వేదాలు చెబుతున్నది, కాబట్టి ఆ పరమాత్మ గురించి తెలుసుకున్నావా అని ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు ఆ పరమాత్మ గురించి మనకి ఇక్కడ బ్రహ్మసూత్ర భాషలో 50వ పేజీ, బ్రహ్మసూత్రంలో 50వ పేజీలో ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మనకి బ్రహ్మసూత్ర భాష్యానికి అంకురార్పణ జరుగుతున్నది. ఇదే బ్రహ్మసూత్ర భాష్యాన్ని అంకురార్పణ ఇక్కడే ఉన్నది, తత్వమసి దగ్గరే ఉన్నది. అసలు అదే ఆ తత్వమసికే ప్రారంభంలో 50వ పేజీలో ఏమిటో భాగవతంలో చెప్పాడు, చివరిలో ఉంది చూడండి. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి హృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. మరలా చూసుకోండి. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ ఏనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. చివరిన సత్యం పరం ధీమహి. ఇది చాలా గొప్పదైనటువంటి పద్యం. ఇది ఈ పద్యంలో ఏం పెట్టాడంటే మొత్తం భాగవతం అంతా, మొత్తం పరమాత్మ తత్వం అంతా పెట్టేశాడు. ఈ పద్యాన్ని కంఠస్థం చేయాలి. ఇప్పుడు ఈ పద్యాన్ని బాగా కంఠస్థం చేసి దీని అర్థం కనుక తెలుసుకున్నారనంటే పరమాత్మ అంటే ఏమిటో మీకు అర్థమైంది అది అర్థం. దీని గురించి కనీసం ఒక గంట, మినిమం గంట చెప్పచ్చు, మినిమం గంట.
అంటే ఎన్ని గంటలైనా చెప్పచ్చు. అది దీనిలో అర్థం జాగ్రత్తగా చూసుకోండి. జన్మాద్యస్య యతోన్వయాది తరసస్యార్ధేషభిజ్ఞస్వరాట్. ఇక్కడ జన్మ ఆది అస్య యతః అన్వయ ఆదితరసః చ అర్ధేషు అభిజ్ఞః స్వరాట్. ఇది మొదటి లైన్. దీనిలో అర్ధేషు అనేటువంటి దానికి ఇక్కడ వరుసగా అర్థం చూసుకోండి. అర్ధేషు అంటే కార్యముల యందు, సమస్త కార్యముల యందు అని అర్థం. అర్ధేషు. తర్వాత సమస్త కార్యములు. అన్వయాత్. అన్వయం అంటే అర్థం ఏంటంటే పరమాత్మ వ్యాపించి ఉన్న వాడు అంటే సగుణ బ్రహ్మము అని అర్థం అనమాట. అన్వయాత్ సగుణ బ్రహ్మం. తర్వాత ఇతరతః అంటే ఒకదానితో ఒకటి లేకుండా, సంబంధము లేకుండా సగుణ బ్రహ్మం ఉందండి. సగుణ బ్రహ్మం. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? సావరణ హిమాలయ అని చెప్పాం. సగుణ బ్రహ్మమే. ఆ పక్కన ఏముంది అని అంటే అది గంగా నది. దానికి దీనికి సంబంధం లేదు. అంటే అదొక వస్తువు, ఇదొక వస్తువు. ఆ పక్కన అరణ్యాలు ఉన్నాయి. అదొక వస్తువు, ఇదొక వస్తువు. ఇట్లా పలు రకములైనటువంటివన్నీ కూడా రూపాలు కనపడుతున్నాయి. అవన్నీ సగుణ బ్రహ్మ రూపాలు. అవన్నీ ఈ ఒకదానికి పోలికలు ఏమి లేవు. దేని దానికే అని అర్థం. అది దేని దానికే, ఒకదానితో ఒకటి ఏమి సంబంధం లేకుండా అని అర్థం అనమాట. అలా ఈ విధంగా ఆది అస్య, ఆది మొదలైనటువంటి అస్య ఈ జన్మ అంటే అర్థం ఏమిటో ఈ జగత్తు యొక్క, అస్య ఈ జగత్తు యొక్క జన్మాది అంటే జన్మ ఆది అంటే జన్మ అంటే పుట్టుక, ఆది మొదలైన అంటే సృష్టి స్థితి లయలు. అది అర్థం. జన్మాది అంటే సృష్టి స్థితి లయలు మూడు అనమాట. ఇవి ఈ జన్మ సృష్టి స్థితి లయలు అనమాట. ఈ సృష్టి స్థితి లయలు యతః ఎవరి నుండి కలుగుతున్నావో, యతః అంటే ఏ పరమాత్మ నుండి కలుగుతున్నావో, ఏ పరమాత్మ నుండి కలుగుతున్నాయి అంటే అర్థం ఏం చెబుతున్నాడు చివరికి? చరాచర జగత్తంతా కూడా ఒకదానికి సంబంధం లేదు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరమాత్మ నుండి కలుగుతూ వస్తున్నాయి అని చెబుతున్నాడు. ఈ పరమాత్మ నుండి కలుగుతూ వస్తున్నాయి. ఆయన ఏమిటన్నమాట ఈయన ఇక్కడ దీనిలో విశేషం. ఈయన ఎటువంటి వాడంటే కలుగుతూ వస్తున్నాయి. తర్వాత చ అనే మాట వేశాడు. తరతశ్చ అర్థే, తరతః చ అర్థేషు. చ అనేటువంటి అక్షరం వేశాడు. చ అంటే అర్థం మరియు. ఇంకా చెబుతున్నాడు ఇవన్నీ పరమాత్మ నుండి కలుగుతూ ఉన్నాయి. ఇంకను చ అంటే ఇంకను ఏం చెబుతున్నాడు? ఆ పరమాత్మ యొక్క విశేషం ఏంటంటే అభిజ్ఞస్వరాట్. ఆ పరమాత్మ యొక్క అభిజ్ఞ ఏమిటంటే, ఆయన యొక్క అభిజ్ఞ అంటే పేరు ఏమిటంటే సర్వజ్ఞుడు. అది అర్థం. అదే ఆయన స్వరాట్. స్వరాట్ అనంటే స్వయం ప్రకాశ స్వరూపుడు. ఇది మొదటి లైన్కి అర్థం. ఈ మొదటి లైన్ కొట్టుకొని ఎంతసేపు చెబుతావో చూసుకో. ఎంతటి విశేషమైనటువంటి భావం వస్తుందో చూసుకోండి. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు. ఇంకను ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆయన నుంచే ఈ జగత్తు అంతా వస్తున్నది. ఈ జగత్తు అంటే సృష్టి స్థితిలయలన్నీ కూడా వస్తున్నాయి అని మొదటి లైన్లో చెప్పాడు. ఆయన సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, అభిజ్ఞ స్వరాట్ అని చెప్పాడు. తర్వాత ఇక రెండో లైన్కి వస్తున్నాం. రెండో లైన్లో ఏం చెబుతున్నాడంటే తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్ సూరయః. యా అంటే అర్థం ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడు. యా అంటే యహయౌ ఏ యం యౌ యాన్ అది అనమాట. ఇక్కడ యహ శబ్దం అది అనమాట. యహ అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో, పరమాత్మ పరమేశ్వరుడు ఒకటే. ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుని యొక్క హృద అంటే అనర్థం ఏంటనమాట? సంకల్పము. హృదయం ఏం చేస్తుంటుంది? సంకల్పం చేస్తుంటుంది. హృదయమునందు సంకల్పము అది అర్థం. ఆ సంకల్పము చేస్తూ బ్రహ్మ అనే దానికి
మనం సహజంగా చతుర్ముఖ బ్రహ్మ అనుకుంటాం. కానీ అసలు అర్థం ఏంటంటే బ్రహ్మ అంటే వేదము అని అర్థం. అది బ్రహ్మ అంటే వేదము అని అర్థం అనమాట. ఆ వేదమును బ్రహ్మ వేదము ఆది కవయే. ఆది కవయే అంటే మొట్టమొదటి కవి గారు అనగా దేవత ఎవరనగా బ్రహ్మగారు. అది అర్థం. మొట్టమొదటి దేవత ఎవరంటే బ్రహ్మగారు. అది దేవతల్లో అందుకని మనం చెప్పేటప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చారు అని మొదలుపెట్టి చూస్తుంటారు చూడండి. అంతేగాని మొట్టమొదటి ఇంద్రుడిని చెప్పరు. బ్రహ్మాది దేవతలు అంటే మొత్తం అందరూ వస్తారు. అంటే దేవతలకు మొట్టమొదటి వాడేవాడు బ్రహ్మగారు. అది అర్థం. అందుకని మనకు నారాయణ ఉపనిషత్తులో కూడా ఏం చెప్పాడు ఏమిటంట, అప్పుడు వరుసగా చెప్పుకుంటూ వస్తూ బ్రహ్మగారు పుట్టాడు, బ్రహ్మగారిని పుట్టించాడు, ఆయన పుట్టాడు ఈ విధంగా చెబుతుంటాడు. అందుకని బ్రహ్మగారిని చెప్పాడు. అందుకని ఆది కవయే అంటే బ్రహ్మగారు అనమాట. బ్రహ్మగారికి ఏం చేశాడనంటే దీనిలో విశేషం చెబుతున్నాడు. ఆది కవయే తేనే, ఆ బ్రహ్మగారికి ఆ వేదమును ప్రకాశింపజేశాడు. అంటే అర్థం ఏమిటి, ఆ పరమాత్మ ఈ వేదమును బ్రహ్మగారికి ఇచ్చాడు అని చెబుతున్నాడు. అందుకని మనకు బొమ్మ ఎట్ట చూపిస్తాడంటే చతుర్ముఖ బ్రహ్మగారిని చూపించి ఆయన 4 చేతులు పెట్టి ఆయన 4 చేతులు 4 పుస్తకాలు పెడతారు, బొమ్మ పెడతారు. ఆ బొమ్మ పెట్టి కింద ఆయన ఎక్కడ కూర్చున్నాడు బ్రహ్మగారు అంటే ఒక పద్మంలో కూర్చున్నాడు. ఆ పద్మం నాళం ఉంది చూసా, నాళం చివరికి వచ్చి కింద నారాయణుడు ఉంటాడు. నారాయణుడి యొక్క నాభి నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ నారాయణుడు ఉన్నాడే ఆయనే ఇక్కడ పరమేశ్వరుడు, అభిజ్ఞస్వరాట్. ఆయన దగ్గర నుంచి బ్రహ్మగారికి వెళ్ళిపోయింది. ఆ వేదాలు ఉన్నాయే, ఆ వేదాలు ఎవరు ఇచ్చారు, ఆ పరమాత్మ ఇచ్చాడనమాట. ఆ పరమాత్మ ఇచ్చేసాడనమాట. అది వాడు చెబుతూ ఇక అటువంటి ఈ విధమైనటువంటి విషయము ఉన్నదండి. ఇంతవరకు మనకు అర్థమైంది. అయితే ఈ విషయాన్నిట యత్ సూరయ అంటే విద్వాంసులైనను వాళ్ళు కూడా ముహ్యంతి తెలుసుకొనలేక మోహము చెందుతున్నారు. అది అర్థం. సూరయ అంటే పండితులు కూడా విద్వాంసులు కూడా ముహ్యంతి అనగా మోహమును పడిపోతున్నారు. అంటే ఇంత ఉన్నదండి, ఈ సృష్టి స్థితులయలు ఎవరు, పరమాత్మ చేస్తున్నాడండి. ఈ వేదములు ఎవరంటే ఇచ్చింది ఆ పరమాత్మ ఏనంటే, ఆ పరమాత్మ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు, బ్రహ్మదేవుడికి ఋషులకి ఇచ్చాడు, ఋషులేమో లోకంలో ప్రవర్తింపజేశారు. ఆయన ఎటువంటి వాడంటే అభిజ్ఞస్వరాట్ అండి, ఆయన సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశముడు. ఆయన నుండే సృష్టి స్థితిలయలన్నీ కూడా వస్తున్నాయి అనేటువంటి విషయం అన్ని ఎవరికి కూడా తెలియదు అనంటే పండితులకు కూడా తెలియటం లేదండి. ఎందుకు తెలియటం లేదు, గ్రహించటం లేదు అనంటే ముఖ్యంతి మోహంలో పడిపోయినారు. అది అర్థం. మోహంలో పడిపోతున్నారంటే అర్థం ఏమిటి, అజ్ఞానంలో పడిపోతున్నారు. అనగా ఈ చరాచర జగత్తు ఏమిటి, ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా కూడా ఈ సూరయగా ఇదిగో వీళ్ళు ఉన్నారు, వేదం చదువుకున్నారు, వేదాలు చదువుకుని వేదాలు అప్పచెప్పేస్తున్నారు, వేదాలు స్వరయుక్తంతో చెప్పేస్తున్నారు. వేదాలు స్వరయుక్తంతో చెప్పేసేటువంటి వాడికి వేదార్థం తెలియదు. వాడికి ముందు నేర్చుకుంటాడు, తర్వాత వేదార్థాలు తెలుసుకునేటువంటి వాడు కొంతమంది ఉంటారు. సరే, ఈ వేదం బాగా చదువుకునేటువంటి వాడు పాడుతూ ఉన్నాడు అనుకోండి, అబ్బాయి మరి దీనికి భావం ఏమన్నా తెలుసా ఏమిటనంటే తెలియదండి అంటాడు. మరి ఆయన వేద పండితుడు, ఆయనకి విరుదు, వేద పండితుడు అని విరుదు. నేను ఈ వేదాలు చదువుతుంటారు, మంత్రాలు చదువుతుంటారు చూసే వాళ్ళని అడిగాను నేను, ఏమైనా నువ్వు ఈ మంత్రపుష్పం చదువుతున్నావు, నారాయణ సూక్తం చదువుతున్నావు, ఇది వేద మంత్రం, ఇది అట్లనే ఈ పురుష సూక్తం, ఇది వేద మంత్రాలు ఇవి, ఇంకా అట్లనే వేదంలో ఉండేటువంటివి కూడా చెబుతున్నారు కదా, వీటి అర్థాలు ఏమన్నా తెలుసునా అంటే మాకు తెలియదండి అన్నారు. ఉన్న పాపం నిజం చెప్పాడు. అది గురువు దగ్గర ఏంటంటే నేర్చుకున్నాము పఠనం, ఆ నేర్చుకున్న పఠనాన్ని ఇక్కడ అప్పచెబుతున్నాము అన్నారు. ఇది మా వృత్తి అన్నారు. ఇది అర్థం. అది ఆ విషయం చెబుతున్నాడు. ముఖ్యంతి అంటే వాళ్ళకు కూడా తెలియదు, ఇదంతా పరమాత్మ సర్వం కల్విదం బ్రహ్మ. వాళ్ళ దగ్గర ఏ
ఎటువంటి పురోహితుడు కానీ పెళ్లిళ్ళు చేసేటువంటి రకరకాల వాళ్ళు ఉంటారే ఏదే గుళ్ళల్లో అర్చకులు ఇటువంటి వాళ్ళంత దగ్గర పోయి చాందోగ్యంలో ఈ విధంగా ఉందండి, సర్వం కల్విదం బ్రహ్మ శాండిల్య విద్య ఆ విద్య అంటే మాకు తెలియదండి అంటారు. మాకు తెలిసిన 4 మంత్రాలు అప్పచెప్పేస్తాము, 4 డబ్బులు వస్తాయి, అయిపోయింది. అది ఒక వృత్తిలోకి దిగిపోయింది. అది ప్రాచీన కాలంలో అట్లా లేదు, అది వృత్తిగా లేదు వాళ్ళకి. అది ఏమిటంటే వేదం తెలుసుకోవటం అనేది ధర్మము, దాని అర్థం కూడా తెలుసుకోవటం ధర్మము. అలా ఉండేటువంటిది వేదకాలం. అది అందుకని ఇక్కడ ముష్యంతి సూరయ, పండితులు కూడా ఆ పరమాత్మని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకనగా మోహం అంటే అజ్ఞానంలో పడిపోయినారు అని చెప్తున్నారు. అని మొదటి 2 లైన్లు చెప్పేసేసి తర్వాత 2 లైన్లు ఏం చెబుతున్నాడో చూడండి. తర్వాత రెండో 2 లైన్లు ఏమిటంటే చెబుతున్నాడు కానీ యథా ఏ విధంగా అయితే ఏ విధంగానైతే దీనిలో చెబుతున్నాడు. ఏమిటంటే ఏ విధంగానైతే ఏమిటంటే తర్వాత వారి మృదాం తేజో వారి మృదాం తేజ వారి మృదాం తేజ వారి మృత్ 3 శబ్దాలు ఉన్నాయి ఇక్కడ. తేజ వారి మృత్తు. తేజ అంటేనేమో అగ్ని, వారి అంటే నీళ్లు, మృత్ అంటే మట్టి అంటే పృథివీ అని అర్థం అనమాట. ఇవి 3. ఈ 3 మనకి కంటికి కనబడుతున్నాయి. పంచభూతాల్లో 5లో 3 కంటికి కనబడతాయి. ఈ మాంస నేత్రాలకి 3 కనబడతాయి, 2 కనపడవు. ఆ 2 ఏమిటి? ఆకాశము వాయువు. అది ఆకాశం వాయువు 2 కనపడవు, ఈ 3 మాత్రం కనపడుతుంటాయి. తేజో వారి మృదాం, తేజ అగ్ని, వారి జలము, మృద మట్టి. ఏ విధంగా వినిమయం అనగా సగుణ రూపం పొందుతూ ఉన్నాయి. ఈ 3 సగుణ రూపాన్ని పొంది మనకు కనపడుతూ ఉన్నాయి. సగుణ రూపంలో అగ్ని సగుణ రూపం, అది అగ్ని ఉంది, ఒక వస్తువు అది. అట్లా ఈ విధంగా 3 కనబడుతున్నాయి, ప్రకటన అవుతుంది, తెలుస్తూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. తేజో వారి మృదాం యథా వినిమయో ఎత్ర త్రిసర్గో మృషా. అట్లా ఎక్కడైతే ఏ పరమేశ్వరుని యందు త్రిసర్గ అని అంటే అర్థం అంటే ఈ 3 నుండి వచ్చిన జగత్తు, ఈ 3 నుండే జగత్తు వచ్చింది. సహజంగా ఏం చెబుతామంటే పంచభూతాల నుంచి జగత్తు వచ్చింది అని చెబుతాం. పంచభూతాలంటే మిగిలిన 2 కూడా ఉన్నాయి కదా. అది ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే ఈ 3 నుండి జగత్తు వచ్చింది అని చెబుతున్నాడు. అదే తర్వాత కూడా వస్తుంది మనకి దీనిలో. ఈ 3 నుండి జగత్తు వచ్చింది అంటే ఏమిటి? 3 తేజో వారి మృదాం, అగ్ని, నీళ్లు, భూమి. ఈ 3 నుండి ఈ జగత్తు, 3 నుండి ఈ చరాచర జగత్తు వచ్చినది. తేజో వారి మృదాం యథా వినిమయో ఎత్ర, ఎవరో పరమేశ్వరు నుండి వచ్చినది. త్రిసర్గో మృషా, త్రిసర్గ అంటే అర్థం ఏమిటి? 3 విధములైనటువంటి త్రిసర్గ సృష్టి అనమాట. 3 నుండి వచ్చినటువంటి ఈ సృష్టి అనమాట. ఇది అది ఏమిటంటే ఇది సృష్టి అనేటువంటిది కూడా మృషా లేకున్నను కనబడుచున్నవో. ఇక్కడ అర్థం మృష అనే దానికి అసలు సహజంగా మృష అంటే అసత్యము, కనబడకుండా ఉండటం అనేటువంటి అర్థం. ఇది ఏమిటంటే జగత్తు నుండి వచ్చిన ఈ జగత్తు లేకున్నను కనబడుచున్నదో అనగా ఈ 3 లేవు, కనబడుచున్నవి అనేటువంటి ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే అర్థము ఈ 3 వాటిల్లో కలిసి ఉన్నది అనేటువంటి విషయం. అది లేవు అంటే ప్రతి వస్తువులోనూ ఈ 3 అనేటువంటిది మూల కారణము అని అర్థం. ఆ వస్తువులు కనబడుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. కానీ ఆ వస్తువులు లేకున్నను కనబడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి అని చెబుతున్నాడు. అనగా చివరికి ఏమిటి? పంచభూతముల వలన వస్తున్నది జగత్తు అని చెబుతున్నా ఇక్కడ ఈ 3 భూతముల వల్ల జగత్తు వస్తున్నది, అది అర్థం. అది ఇప్పుడు మనలో పంచభూతముల యొక్క ఇదన్నా, పంచభూతాలు కనపడుతున్నాయా? లేదు, కనపడలేదు కదా.
పంచభూతాలు ఏం కనపడటం లేదు. భూమి ఎందుకు కనపడుతుంది? భూమి కనపడటం లేదు, అగ్ని కనపడటం లేదు. కానీ ఆ పంచభూతాలు ఏమైనాయి అనమాట, వాటి యొక్క శక్తులతోటి మన అవయవాలు ఏర్పడ్డాయి. అది వాటి యొక్క శక్తులు. అంటే ఇప్పుడు అగ్ని ఉందనుకో కళ్ళు ఏర్పడ్డాయి, ఆకాశం ఉందంటే చెవులు ఏర్పడ్డాయి, నీళ్లు ఉన్నాయంటే నాలుగు ఏర్పడ్డది, ఎట్లా అనమాట. కానీ అవి మాత్రం కనపడటం లేదు కదా. ఇది ఇక్కడ వృషా అనేటమాట. కనబడకున్నాను కనబడుతున్నవో అన్నట్లు అది అనమాట. ఇది అనగా అట్లా ఏ విధైతే ఉన్నదో ఈ మూడు పంచభూతాల్లో ఈ మూడింటి వలన ఈ జగత్తు సృష్టింపబడి అని అర్థం చెబుతున్నాడు. ఇంతవరకు 3వ లైన్లో చెప్పాడు అనమాట. ఈ విధంగా ఆ జగత్తు సృష్టింపబడుతున్నది, ఆ జగత్తులో ఈ మూడు ఇమిడి ఉన్నాయి అని చెబుతూ ఇంకా విశేషం 4వ లైన్ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే ధామ్నా స్వేన సదా నిరస్తకోహకం సత్యం పరం ధీమహి. ధామ్నా స్వేన, ధామ్నా స్వేన, ధామ్నా స్వేన. ఇక్కడ స్వేన, స్వ అంటే తనదైన, స్వేన తనదైన, స్వేన తనదైన ఏమిటంటే ధామ్నా, అది ఆ పరమేశ్వరుడి యొక్క ధామము అని వస్తాను చూడండి. పరంధామము, ధామము స్థానము అని అంటాం. పరమేశ్వరుని యొక్క ధామము స్థానము. ఆ స్వేన అంటే అర్థం ఏంటనమాట, తనదైన ధామ్న ప్రకాశము చేతనే. ధామ్న అంటే తన యొక్క ప్రకాశము చేతనే, తన యొక్క ప్రకాశము చేతనే. ఇక్కడ ఏంటంటే చెబుతున్నాడు విశేషం కూడా. నిరస్త కుహకం, ఈ పదం పట్టుకోవాలి. నిరస్త కుహకం ఇది ప్రధానమైన అక్షర పదం దీనిలో. నిరస్త కుహకం ఏమిటంటే మాయా దోషములు గలను త్రోసిపుచ్చబడిన, అనగా మాయ అంటని, అది అర్థం. నిరస్త కుహకం, నిరస్త అంటే నెట్టి వేసేసాడు. ఏమిటి కుహకం అనేటువంటి మాలిన్యములు, అది మాలిన్యములు అనే దోషములను నెట్టి వేసినటువంటి, అది అర్థం అనమాట. నెట్టి వేసినటువంటి ఎవరు, అది స్వేన తనదైనటువంటి ప్రకాశము చేతనే, ఆ పరమాత్మ యొక్క ప్రకాశము చేతనే నిరస్త కుహకం. నిరస్త కుహకం, కుహకం మాయామాలిన్యములను నెట్టివేయటం వలన. దేంతో నెట్టివేశాడు అనంటే ధామ్నా స్వేన, తన యొక్క ప్రకాశము చేతనే మాలిన్యములను నెట్టివేసినటువంటి వాడు ఎవరు, అది అర్థం. ఎవరు నెట్టివేసేశారు అని అంటే ఇప్పుడు చెబుతున్నాడు. ఎవరంటే సత్యం, ఆయన నెట్టివేశాడు. సత్యం అంటే సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ అని అర్థం అనమాట. పరం అంటే పరమాత్మ, సత్యం పరం, సత్యస్వరూపుడైనటువంటి పరం ఆ పరమాత్మ ఈ మాలిన్యములు నెట్టివేసేశాడు. తనలో ఉన్నటువంటి, తన దగ్గర ఉన్నటువంటి మాలిన్యాలు ఏమన్నా ఉంటే అన్ని నెట్టివేసేశాడు. స్వేన తన యొక్క కాంతి చేత, అనగా మాయా మాలిన్యములు బయట ఉన్నాయి అని అర్థం. అది అనగా మాయా మాలిన్యములు అన్ని బయట ఉన్నాయి, తను మాత్రం ఎలా ఉన్నాడు అని అంటే పూర్తిగా కాంతివంతంగా ధామ్న తేజోమయ కాంతివంతముతో ఆ పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మను గురించి నేను ధీమహి ధ్యానించాను. ధీమహి అంటే బుద్ధిలో, ధీ అంటే బుద్ధి, బుద్ధిలో జ్ఞానిస్తాను అనగా ధ్యానం చేస్తాను. ఇటువంటి ఆ పరమాత్మను ధ్యానం చేస్తాను అని చెబుతున్నాడు. అనగా ఆ పరమాత్మకి మాయా మాలిన్యములు అంటవు. ఈ జగత్తును సృష్టించేదే ఆయన. ఈ జగత్తును సృష్టించడానికి 3 పదార్థాలు తీసుకున్నాడు ఆయన. ఆ 3 పదార్థాలు ఏమిటంటే ఈ భూమి, నీళ్లు, అగ్ని. భూమి, నీళ్లు, అగ్ని 3 పదార్థాలు తీసుకొని సృష్టించాడు. ఇది ఇక్కడ విశేషం ఏంటంటే మాయా మాలిన్యములు అంటని. ఆయన ఎప్పటికీ ఆయనకేమి మాలిన్యాలు అంటాం, ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటాడు ఆయన. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి
ఆ మాయని అంటించుకుంటాడు. ఎందుకు? సగుణ రూపం పొందాలి. మాయను అంటించుకుంటాడు సగుణ రూపం పొందటానికి. అంటించుకొని ఏం చేస్తాడు? అయిపోయింది దశావతారాలు. అదో అవతారం అయిపోయింది, ఈ అవతారం అయింది. ఎప్పుడు ఒకే అవతారంతో లేడుగా, దశావతారాలు. అంటించుకొని ఏం చేస్తున్నాడు ఆయన? ధర్మ సంస్థాపన చేస్తున్నాడు. ఏమిటి ధర్మ సంస్థాపన అంటే? వేదంలో ఏదైతే ధర్మం చెప్పాడో ఆ ధర్మమును రక్షించటం, అది అర్థం. అది ధర్మ సంస్థాపన అంటే వేద ధర్మాన్ని రక్షించటం. వేద ధర్మానికి ఎప్పుడైతే తూట్లు పడుతుంటాయో, చిల్లులు పడుతుంటాయో, అప్పుడు ఆయన వచ్చి రక్షిస్తాడు. అదే యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మమునకు ఎప్పుడైతే హాని కలుగుతుంటుందో అప్పుడు నన్ను నేనే సృజించుకుంటుంటాను అని చెప్పాడే. అది అప్పటిదాకా ఆయన ఎలా ఉంటాడంటే ధామనాస్వేనా, తన యొక్క తేజో కాంతితోనే సత్యం పరం, సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ స్వేన తన యొక్క ధామన తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉంటుంటాడు. అంతేగాని ఆయనకు ఒకళ్ళు ప్రకాశం లేదు. అదే గీతలో చెప్పాడు. ఏం చెప్పాడనంటే ఆ సూర్య చంద్రులు వాళ్ళందరూ కూడా స్వయం ప్రకాశం లేదండి, ఆ పరమాత్మ యొక్క ప్రకాశం వలనే ఇవి ప్రకాశిస్తున్నాయి అని శ్లోకం. ఆ తాత్పర్యాన్ని బట్టి శ్లోకాన్ని పట్టుకోవాలి. భగవద్గీత టెస్ట్ ఎట్ట చేయాలంటే తాత్పర్యం చెప్పి శ్లోకం చెప్పరా అనాలి. అప్పుడు భగవద్గీత అర్థమైంది అని అది అర్థం. ఇప్పుడు చాలా మంది ఆ ఉన్నారుగా, ఏంటనమాట, భగవద్గీత అప్పచెబుతుంటారుగా, చకా చకా అప్పచెప్పేస్తుంటారు. అయితే ఏంటంటే అది సరే, మొదటి స్టెప్ ఏంటంటే నేర్చుకోవడం అనేది బాగానే ఉంది. రెండో స్టెప్ దగ్గరే పట్టుకోవట్లే వీళ్ళు. అది ఆ రెండో స్టెప్ పట్టుకుంటేనే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. అర్థం కాదా? అదే అనమాట. అంతేగాని ఆ తాత్పర్యం మాత్రం అడిగితే ఈ విధంగా చెబితే చెప్పలేరు. కాబట్టి పదాలు ఎక్కడన్నా అడిగితే ఆ పదాన్ని బట్టి గుర్తు పెట్టుకుని ఆ శ్లోకం చెబుతారు. నేను చూసే టెస్ట్ చేశా కొంతమందిని, అందుకని చెబుతున్నా. అందుకని ఏంటంటే స్థాయి పెంచుకోవాలి మనం. స్థాయి పెంచుకుంటే అప్పుడు అనమాట. అట్లా అనమాట. అందుకని ఆ పరమాత్మ తన యొక్క తేజస్సు చేతనే ఆయన సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మను నేను ధ్యానం చేస్తాను, ధ్యానిస్తున్నాను, లేకపోతే ధ్యానిస్తున్నాను అని అర్థం. అదనమాట. ఇది మనకు భాగవతంలో ఉన్న పద్యం. అయితే మనం సంక్షిప్తంగా చెప్పుకున్నటువంటి విషయం ఇది. దీనిలో మనకు కొన్ని సూత్రాలు వచ్చినాయి. ఆ సూత్రాలు కూడా దీనిలో పడతాయి. దీనిలో ఏం చెప్పాడనంటే ఈ తేజస్సు, వారి, మట్టి, ఈ మూటి చేతనే ఈ జగత్తు అన్నాడు. అదే దీని గురించి మనకి తర్వాత బ్రహ్మసూత్ర భాష్యంలో, దీనిలో మనకు ఛందస్సులో చాందోగ్యంలోనే తజ్జలాన్ అని వస్తుంది. అది తజ్జలాన్ తర్వాత సూత్రం తజ్జలాన్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ విధంగా సృష్టి జరుగుతుంది జన్మాద్యస్య అనే దానిలో. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. దీనికి ఎవరున్నారు అని అంటే ఆ పరమాత్మ వలననే. కాబట్టి ఆ పరమాత్మను నేను ధ్యానిస్తాను. ఆ పరమాత్మకి ఏం పేరు పెట్టాము అంటే సత్యం పరం ధీమహి, సత్యం పరం అని పేరు పెట్టుకున్నాం. ఆ పరమాత్మకి సత్యం అని పేరు పెట్టుకున్నాం. పరమాత్మ సత్యస్వరూపుడు అనేటువంటి దీనికి పేరు పెట్టుకున్నాము అని. సత్యస్వరూప ఒక పరబ్రహ్మమునందు అగ్ని, నీరు, భూమి ప్రకటమై ఉన్నట్లుగానే ఆ పరమాత్మ యందు ఉన్నాయి. వాటి కార్యములకు ఈ జగత్తు త్రిగుణాత్మకం అన్నమాట. ఇదంతా వాస్తవముగా లేకున్నను, అంటే ఆయనలో లేకున్నను ఆయనే కారణం. ఇక్కడ దీనిలో అదే విశేషం. వాటి కార్యములకు ఈ జగత్తు అనేటువంటి జగత్తు అంటే త్రిగుణాత్మకం లేనట్టు, వాస్తవముగా లేకున్నను ప్రకటమగుచూ ఉన్నది. వాస్తవానికండి పరమాత్మ సంగతి ఏంటి చెప్పండి అన్నాడు. ఏం చెప్పాడు దీనిలో కూడా బృహదారణ్యకోపనిషత్తులో? అసలు ఆయన ఏమీ లేవండి, ఆయనకి ఎంటీ అండి. అననుహు అదీర్ఘం అహ్రస్వం. ఓ ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏది మనకి
బృహదారణ్యకోపనిషత్తులో 21 లక్షణాలు చెప్పాడు. ఆ 21 లక్షణాలు పెట్టి చూస్తే అసలు ఈ పరబ్రహ్మములు ఈ పంచభూతాలు లేవు, అసలు ఏమీ లేవండి. అసలు పరబ్రహ్మంలో అసలు ఏమీ లేవు, అంతా ఖాళీ అని అర్థం వస్తుంది. ఏదో పరబ్రహ్మం అంటే. కానీ ఆ పరబ్రహ్మమునందు ఏమీ లేవు, కానీ ఉన్నట్టుగానే కనబడుతూ ఉన్నాయి. అదే అర్థం చేసుకో, అదే దీనిలో విశేషము. అంటే అర్థం ఏంటి? ఈ చరాచర జగత్ అంతా చూస్తున్నావు. ఈ చరాచర జగత్ అంటే ఏమిటి? త్రిగుణాత్మకమైంది ఈ చరాచర జగత్తు. సత్వరజస్తమో గుణాలతోటి కూడుకున్నటువంటిది. అటువంటి జగత్తులో ఈయన కూర్చొని ఉన్నాడు. మరి లేడు కదా అని అంటే కాదు, ఈయన అన్నిట్లో ఉంటాడు. మళ్ళీ ఈయన అన్నిట్లో ఉంటాడు. ఈయన ఉండబట్టే అదొక రూపాన్ని దాల్చింది. ఈ బ్రహ్మం ఉన్నాడు కాబట్టి అదొక రూపం దాల్చింది. ఈ బ్రహ్మం లేకపోతే అసలు రూపమే దాల్చదు, అనగా సృష్టి లేదు. అది అర్థం చెప్తారు. కాబట్టి ఆ బ్రహ్మమునకు ఏమిటి? ఒక రూపము, ఆకారము, ఒక గుణము, లేక ఏవైనా సరే ఎంత ఉంటాడు ఏమిటి అని అంటే అసలు లేనే లేవండి. అటువంటి బ్రహ్మం మన కంటికి కనబడుతున్నాడా? లేదండి, కంటికి కనపడలేదండి. కంటికి కనపడలేదు కానీ అన్నిటికీ ఆధారం అండి. అడుగు ఆకాశంలో నక్షత్రాలకు ఆధారం, తర్వాత సూర్యుడికి ఆధారం, అందరికీ ఆధారం. కంటికి కనపడలేదు. అన్ని ఏంటంటే చివరికి ఏం చెప్పారనమాట? మహా చైతన్యాధిష్ఠితమైనట్టు మహా చైతన్యం అనేటువంటిది ఒకటి జగత్తులో మొత్తం, ఈ జగత్తు మొత్తం ద్యావా పృథివీ గాని అన్నిటిలోని వ్యాపించి ఉన్నది ఒక మహాశక్తి. మనకు కరెంటు తీగలో కరెంట్ ఎందుకు కనపడుతున్నది? కరెంటుకి ఒక రూపం ఉందా? కరెంటుకి అసలు రూపం లేదు కదా, మనం కనిపెట్టింది. దానికి రూపం లేదు అసలు. అది ఎప్పుడంటే తీగలో కనుక పెట్టేసేస్తే అప్పుడు అప్పుడు కనబడుతుంటుంది. అప్పుడు దాకా తీగను ఉందా, నువ్వు కరెంట్ లేదనుకో, తీగ పట్టుకోమంటే బ్రహ్మాండంగా పట్టుకుంటాం, ఏమీ చేయదు. అది కరెంటు పెట్టామనుకో ఇవి ఉంటుంది అప్పుడు పని. మరి కరెంట్ ఉన్నప్పుడు అట్టనే ఉంది కదా తీగ, కరెంట్ లేనప్పుడు కూడా అట్టనే ఉంది కదా. అనగా ఈ జగత్తు అప్పుడు అట్లనే కనబడుతున్నది. ఈ జగత్ అంతా అట్లా కనబడుతున్నది అంటే లోపల కూర్చొని ఉన్నాడు ఆయన. ఆ సత్యం పరం లోపల ఉన్నాడు. ఉండటం వల్ల ఇవన్నీ ప్రకాశమానం అవుతున్నాయి. అట్లనే ఆ పరమాత్మ మనలో ఆ మహా చైతన్య శక్తి ఉన్నది. ఆ మహా చైతన్య శక్తి ఆపాదతల మస్తక. ఇది దేనిలో చెబుతారుగా? మంత్రపుష్పంలో దేహం ఆపాదతల మస్తక. అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉన్నటువంటిది మహా చైతన్య శక్తి ఉన్నది. అందువలననే మన శరీరం ఇదిగో బ్రహ్మాండం పనిచేస్తుంది. చూడండి, కారుని అడుగుతుంటే 80 మైళ్ళ స్పీడ్ తోటి నువ్వు పోతున్నావు అంటే ఎంత అటెన్షన్ తోటి ఉంటావు చూసుకోండి. ఎక్కడ క్రాస్ రోడ్స్ వస్తున్నాయి, పక్కన అటు ఇటు సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ చూసుకోవాలి. బ్రేక్ ఎప్పుడు జాగ్రత్తగా చేతిలో జాగ్రత్తగా ఉండాలి, స్టీరింగ్ ఉండాలి. ఎంత అటెన్షన్ తోటి ఉంటే నీకు కారు 80 మైళ్ళు 90 మైళ్ళ స్పీడ్ తోటి పోతున్నది. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అంటే లోపల ఉన్నటువంటి మహా చైతన్య శక్తి. అది అర్థం. అటువంటి మహా చైతన్య శక్తిని గురించి తెలుసుకోవటమే దీనిలో ఒక విశేషమైనటువంటిది. అదనమాట దీనిలో అనమాట. ఈ జగత్తు సగుణ బ్రహ్మం నుండి పుట్టి దాని అందే విలీనమవుతున్నది. సర్వజ్ఞుడు స్వయం ప్రకాశుడు అగు పరమాత్మ సంకల్పము చేతనే బ్రహ్మకు వేదములను ఇచ్చాడు. అటువంటి పరమాత్మ విషయంలో విద్వాంసులు కూడా మోహమును చెందుతున్నారు. విద్వాంసులు కూడా ఆ పరబ్రహ్మను గురించి తెలుసుకోలేకపోతున్నారయ్యా అని అంటున్నాడు. అనగా ఉద్దేశం ఏమిటి? ఎంతసేపటికి విద్వాంసులు మొదటి భాగం ఉంది వేదంలో, ఏమిటి? కర్మకాండ. ఆ కర్మకాండ పట్టుకొని తిరుగుతున్నారు అంతే. అంటే ఏంటి? యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ కూర్చోవటం అంతే. రెండో భాగమైన జ్ఞానకాండం చూశారు, జ్ఞానకాండను పట్టుకోవట్లేదు వీళ్ళు. జ్ఞానకాండను పట్టుకుంటే అందులో పరమాత్మ తత్వం ఉన్నది, అందులో మహావాక్యాలు ఉన్నాయి. ఆ మహావాక్యాలు తత్వమసి ఉన్నది. ఇవి పట్టుకున్నారా? పట్టుకోట్లా. అది తెలియదు కాబట్టి అది అంతవరకే. ఇది మొట్టమొదటి భాగం కర్మకాండ. ఆ కర్మకాండతోటే మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈ బ్రహ్మతత్వం తెలియటం లేదు. బ్రహ్మజ్ఞానం ఇదే
ప్రధానమైనటువంటిది. శంకరాచార్య స్వామి వారు వచ్చి ఈ బ్రహ్మతత్వాన్ని వ్యాపించడం చేయటం కోసమే, అనగా వేదాంతమును వ్యాపింపజేసి ఈ బ్రహ్మతత్వాన్ని వ్యాపింపజేసి అందరిలోనూ వాళ్ళకి ఏకమేవాద్వితీయం బ్రహ్మ తత్వవశ అనేటువంటి విశేషాన్ని తెలియపరచాలనే సంకల్పం అది. కాబట్టి ఈ మానవుడు, మనిషి అనేటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు, వీడు పరబ్రహ్మస్వరూపము అని చెప్పటం. అనగా తత్వమసి ఇందులో ఉన్నది, నీలో తత్వమసి ఉన్నది తెలుసుకోరా అని చెప్పటం. ఆ తెలుసుకోవటానికి ఏమిటంటే ఇవో ఈ వేదాంతములను పట్టుకుంటే అప్పుడు నీవేంటో, నీ శరీరము, నీవు త్రిగుణాత్మకమైనటువంటి శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి మహా చైతన్యాధిష్ఠిత పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మను తెలుసుకో అని చెబుతున్నాడు. అది అంతగా చెప్పడానికి ఈ బ్రహ్మసూత్ర భాష్యాలు ఇవన్నీ కూడా అనేకమైన ఇట్లా వచ్చినాయి. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చాధ్వేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి హృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకోకం సత్యం పరం ధీమహి. ఈ విధంగా చెబుతూ ఇక దీనిలో ఇక మొట్టమొదటి సూత్రం, గొప్ప సూత్రం, 4వ సూత్రం చెబుతున్నాడు. ఇక్కడ ఈ సూత్రములు మాత్రం కంఠస్థం రావాలి. ఈ ఒక్క సూత్రం కంఠస్థం వస్తే ఈ మంత్రం మిగిలిన 2 మంత్రాలు వచ్చేస్తాయి. ఓ చిన్న పదం ఒక్కటే మార్పు వస్తుంది. దీంట్లో ఏం చెబుతున్నాడంటే 4, 5, 6 మంత్రాలలో ఏం చెబుతున్నాడంటే 4వ మంత్రమే మట్టి చెబుతున్నాడు, మట్టి. 5వ మంత్రంలోనేమో బంగారం, సువర్ణం గురించి చెబుతున్నాడు. తర్వాత 6వ మంత్రంలోనేమో ఏమిటంటే ఇనుము, 3 లోహాల గురించి చెబుతాడు. ఈ 3 లోహాలతోటి, ఈ 3 పదార్థాలతోటి, అని ఈ 3 పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచే కదా వచ్చినాయి ఇవి. ఈ 3 పదార్థాల నుంచి తయారయ్యే వస్తువులు చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇక్కడ విశేషం. మొదటి 4వ మంత్రం చాలా గొప్పది. చాలా సార్లు ఈ మంత్రం వస్తుంది బ్రహ్మసూత్ర భాష్యాల్లో, చాలా సార్లు వస్తుంది. అదే కాకుండా మీరు ఏదైనా బ్రహ్మజ్ఞానం చెప్పేటప్పుడు కూడా ప్రధానంగా ఈ మంత్రం వస్తుంది. ఇది పట్టుకోవాలి. ఇది అనమాట. ఏం చెబుతున్నాడంటే ఈ మంత్రంలో యథా సౌమ్య, సౌమ్య అంటే బుద్ధిమంతుడా, యథా ఏ విధంగా, ఏకేన మృత్పిండేన, ఏకేన ప్రధానముగా, ఏనుగా లేకపోతే ఒక్క, 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ప్రధానంగా అని చెప్పుకోవచ్చు, ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఒక్క మృత్పిండేన, మట్టి ముద్ద చేత, తృతీయ విభక్తి, మృత్పిండేన మట్టి ముద్ద చేత, సర్వం మృణ్మయం, సమస్తము మృణ్మయం, సమస్త మట్టి పదార్థములు అంటే మట్టి వస్తువులు, కుండలు ఇట్లా ఇవన్నీ కూడా విజ్ఞాతం తెలుసుకుంటాడో, తెలుసుకుంటాడో ఆ విధంగా ఆచారంభణం, వాచారంభణం స్యాత్, వాచారంభణం బాగా గుర్తుపెట్టుకోండి. వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం, మృత్తికేత్యేవ సత్యం. మట్టితో తయారయ్యే సర్వం తెలిసినదో అగును, మట్టితో తయారయ్యే కుండ ఇత్యాది కార్యము వాక్కుతో ఆరంభమగును. అంటే వాణియే ఆలంబనముగా కలది, కేవలం పేరు మాత్రమే. మట్టి అనేదే సత్యము. ఇక్కడ చాలా గొప్ప విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే విశేషము, ఆ కుమ్మరివాడు ఏం చేశాడు? ఆ మట్టితోడు కుండలు వేసాడండి. ఎటువంటి కుండలు ఏం చేశాడు? పాత్రలు అంటే ఒక 10 రకాలు చేసి అక్కడ పెట్టాడు. ఒక పాత్రకి సంబంధం లేదు, రూపము ఒకదానికి సంబంధం లేదు. అటువంటివి 10 పెట్టాడు. మనం వెళ్ళాం, అడిగాం, ఇదేమిట్రా అన్నాం. ఇదేమిట్రా అంటే కుండ అన్నాడు. ఇదేమిటంటే బాణ అన్నాడు. ఇదేమిటంటే పిడత అన్నాడు. ఇదేమిటంటే మూకుడు అంటాడు. ఇక్కడ ఇట్లా నామాలు చెబుతాడు. అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే అక్కడ వస్తువు, ఇక్కడ నామం. అక్కడ వస్తువు, ఇక్కడ నామం. ఈ నామానికి ఆ వస్తువుకి సంబంధము ఉంటుంది. ఇప్పుడు కుండను తీసుకురారా అంటే కుండనే పట్టుకొస్తాడు వాడు. కుండను తీసుకురారా అంటే పుస్తకం పట్టుకొస్తాడా? పట్టుకురాడు కదా. పుస్తకం పట్టుకురారా అంటే పుస్తకమే పట్టుకొస్తాడు, కుండను పట్టుకురాడుగా. ఇది చెప్పాడు. వాచారంభణం క్రియమాణం,
అంటే అర్థం ఏంటి? వీడి చేసినటువంటి వస్తువులకన్నిటికి కూడా వాణి, వాక్కు అనేటువంటిది దానికి ఆ వస్తువుకి పేరు పెట్టేస్తున్నది. ఈ వాక్కు ఏం చేస్తున్నదంటే ఆ వస్తువుకి ఒక పేరు పెడుతున్నది. ఈ వాక్కు అనేటువంటిది ఆ పని అంత పని చేస్తున్నది అనమాట. అనగా అర్థం ఏమిటి? ఆ వాక్కుతో ఆరంభం. అంటే వాడు ఉదాహరణకి ఆ కుండలు చేసేవాడు, మట్టి ఉంది కదా, ఏదో 10 రకాలు చేస్తాడు కదా, వాడు మొట్టమొదటి అనుకుంటాడు మనసులో ఒక వస్తువు తయారు చేయాలి, దీనికి ఏం పేరు పెడదాం, కుండ అని పేరు పెట్టాలి అనుకుంటాడు. అనుకొని తయారు చేసి అక్కడ పెట్టి, ఏమంటే ఇది కుండ అండి అంటాడు. కుండను తయారు చేయాలి అని అనుకుంటాడు. వాడు కుండను తయారు చేయాలనుకుంటాడు. కుండ ఇట్లా ఉంటుంది, రూపము గుండ్రంగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని వాడికి తెలుసు. అట్లా తయారు చేసి ఇక్కడ పెట్టి ఇది కుండ అండి అంటాడు. వాడు హృదయంలో ఉంటుంది ఆ బొమ్మ. అట్లనే పరమాత్మ హృదయంలో ఆ బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మను అక్కడ పెట్టేస్తాడు ఆయన. ఈ బొమ్మను పెట్టేశాడే, ఈ బొమ్మ తయారు కావడానికి మూలకం ఏమిటి అంటే మట్టి. ఈ మట్టి అనేటువంటిది ఏమిటి? కారణము. ఇక్కడే అర్థం చే కార్యకారణములు వస్తాయి. కారణము. ఇప్పుడు అక్కడ కొండ అసలు ఏమి లేవండి, అసలు అక్కడ ఖాళీ ప్లేస్ అని అక్కడ మనం కూర్చున్నాం, ఏమీ లేవు. ఏమి లేవు కదా. ఒకడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఎవడో వీడు కదా వచ్చాడు కదా అని అనుకుంటాం. వచ్చి వాడు ఏం చేశాడంటే వచ్చి ఒక మట్టి తీసుకొచ్చి అక్కడ కుప్ప పోసాడు. ఎందుకో వీడు మట్టి కొత్త కుప్పలో పోస్తున్నాడే వీడు అని అనుకుంటాం. అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ మట్టిని అంత నీళ్ళు పోసి అంతా కలిపి రెడీ చేసి పెట్టేశాడు. ఏందబ్బా వీడు ఇంత చేస్తున్నాడే, మన మనసు చూసుకో ఎడిపోతున్నదో, ఎలా ఆలోచన చేస్తున్నదో, ఏమిటి వీడు ఇట్లా చేస్తున్నాడే అని అనిపిస్తుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఒక చక్రం పట్టుకొచ్చాడు. ఓ చక్రం, ఒకటి కర్ర, ఒక దండం అంటారు, అది ఒకటి రెండు కావాలి వాడికి. అవి లేనిదే ఇంత ఉన్నా కానీ ఆ రెండు లేని లాభం లేనిదే మళ్ళీ వాడు ఆ పని చేయలేడు. అంటే ఏంటి? వాడు కుమ్మరి. వాడు కుమ్మరి అనే సంగతి మనకు తెలియదు. ఆ కుమ్మరి అనే సంగతి మనకు తెలియదు. వీడి పని చేస్తున్నాడు. వచ్చి చివరికి కొండను తయారు చేసి అక్కడ పెట్టేశాడు. ఎవరు ఈ మొట్టమొదటి వచ్చాడు? పరమాత్మ. గుర్తించలేకపోతున్నావు. ఈ పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే అర్థం ఈ త్రిగుణములతోటి ఏం చేస్తున్నాడు? ఈ వస్తువుల్ని అనగా ఈ జగత్తును నిర్మిస్తున్నాడు. అందుకే దీనిలో కర్మారేభ్యో కులాలేభ్య, కులాలేభ్య, ఏది నమ్మకంలో కులాలేభ్య కర్మారేభ్యో కులాలేభ్యో అని చెప్పి, కులాలుడు అంటే కుండలు చేసేటువంటి వాడు. ఎవరు అంటే ఆ పరమాత్మ. కుండలన్నీ అంటే అర్థం ఏమిటి? ఈ రూపములన్నీ, ఈ జగత్తుకు రూపాన్ని తయారు చేస్తున్నటువంటి వాడు. ఆ కొమ్మరివాడికి అన్నిటికీ వాడి మన హృదయంలో ఒక్కొక్క వస్తువు ఉంది. ఆ వస్తువును బయట పెట్టేస్తున్నాడు. ఆ బయట పెట్టడానికి ఏంటంటే మట్టి కావాలి వస్తువు. ఆ మట్టి లేకపోతే ఏం బయట పెట్టేస్తాడు? ఏం చేయలేడు కదా. అన్నీ ఉన్నాయి, దండం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మట్టి లేదు, ఏం చేస్తాడు వాడు? మట్టి కావాలి. అట్లనే ఈ పరమాత్మ కూడా ఏం చేస్తాడు? తన దగ్గరలోనే ఉన్నది. ఏమిటది? మాయా జగత్తు అనగా త్రిగుణములు. అది అర్థం. అది త్రిగుణములు. ఇదే దీనిలో బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది. అదే విశిష్ట అద్వైతంలో ఏం చెప్పాడనంటే, ఈ త్రిగుణాలు లేనిదే మరి పరమాత్మ సగుణ రూపం ఎట్ట వస్తుందంటే రాదు కదండి. కాబట్టి మేము త్రిగుణాలను తీసుకుంటాం, మేము లెక్కలోకి తీసుకున్నప్పుడు అద్వైతం అనే దాన్ని ఒప్పుకుంటాము. ఏది దీనిలో శివం సత్యం, ఇదేది శివం శాంతం శివం అద్వైతం అని చెప్పింది కదా, వేదం చెప్పింది కదా, అద్వైతం చెప్పింది, మేము ఒప్పుకుంటాం, కాదంటల్లా. ఆ వేదమే ఏం చెబుతున్నది? ఇగో ఇక్కడ ఏం చెబుతున్నది? ఆ త్రిగుణాలు లేనిదే అక్కడ వస్తువు తయారవుతుంది, తయారు కాదు కదా. ఆ త్రిగుణములు అనేటువంటివి ఉన్నాయిగా, పరమాత్మ దగ్గరే ఉన్నాయి కదా. కాబట్టి పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఆ త్రిగుణాలతోటి సృష్టి చేస్తున్నాడు కదా. కాబట్టి ఆ త్రిగుణాలను మేము తీసుకుంటాం, తీసుకొని పేరు పెడతాం. మేము విశిష్ట అని పేరు పెడతాం. అద్వైతం నువ్వు చెప్పేది, శంకరులు చెప్పేది అద్వైతం, మేము ఒక విశిష్ట చేరుస్తున్నాం. అంటే నువ్వు ఏదైతే కాదన్నావో, ఏ త్రిగుణములైతే పరమాత్మ కాదన్నావో,
నేను ఆ త్రిగుణాలను కూడా నేను తీసుకుంటున్నానని రామానుజాచార్య వారు. అది విశిష్టాద్వైతం. త్రిగుణములు శంకరులు ఏమంటాడు? త్రిగుణములు ఆ పరమాత్మ యొక్క ఆధారముతోటే ఉన్నాయి కాబట్టి ఎవరు గొప్ప? పరమాత్మ ఏం చేస్తాడు? అవసరం అయినప్పుడే తీసుకుంటాడు, లేకపోతే అక్కర్లేదు, తీసి అవతల పెట్టు అంటాడు. తీసుకొని పైగా ఏం చేస్తాడు? ఉపయోగించని ఎప్పుడు దానిలో ఉంటున్నాడా? వదిలేస్తున్నాడు. త్రిగుణాలని దశావతారాలు వచ్చిన వదిలేశాడుగా, మరి ఒక్క అవతారంతో ఉండు మరి అట్టయితే. అదే అనమాట. అది అద్వైతం, ఇది విశిష్టాద్వైతం, ఇది అనమాట. కాబట్టి దీనిలో మనకేం చెబుతున్నారంటే, దీనిలో వేదం ఏం చెబుతున్నది అంటే అద్వైతమే చెబుతున్నది. దీనిలో ఏం చెబుతున్నాడంటే లయం అయిపోతుంది. ఏది? జగత్తు మొత్తం లయం అయిపోతుంది. జగత్ అంటే త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు అంతా లయమైపోతున్నది. అది శాశ్వతంగా ఉండటం లేదు కదా, కాబట్టి అది పరమాత్మ కింద తీసుకోవాల్సిన పని లేదు. శాశ్వతంగా ఉండేది ఏంటి? పరమాత్మ, సత్యం పరం. అది అద్వైతం చెప్పేది, అది శంకరులు చెప్పేది. శాశ్వతము అశాశ్వతము అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు పదాలలో శాశ్వతం అనేటువంటి పదం ఏమిటి, అశాశ్వతమైన పదం ఏమిటి? ఇప్పుడు మన కంటికి చూస్తూనే ఉన్నది కదా, మనం చూస్తున్నాం కదా, ఈ లోకం అంతా చూస్తూనే ఉన్నాం కదా. శాశ్వతము అశాశ్వతము ఎప్పుడు ఒక రకంగా జగత్తు కనపడటం లేదు, స్థిరంగా లేదు. ఎన్ని మార్పులతోటి, ఎన్ని విశేషాలతోటి, ఎన్ని ఏది టెక్నాలజీ వచ్చింది చూడండి. ఈ టెక్నాలజీలో ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు, ఏమంటే అప్పుడు నేర్చుకున్న వాళ్ళం ఇప్పుడు మాకు చేత కావట్లేదండి అంటున్నారు. అది కొత్త కొత్త వస్తున్నాయండి అంటే అర్థం ఏమిటి? జగత్తు ఏమిటి? ఇది అంతా పోతుంది. అంటే జగత్ అంటే జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే పుడుతుంటుంది, గచ్చతి వెళ్ళిపోతుంటుంది. దేనిలోకి వెళ్ళిపోతుంటుంది? మళ్ళీ లయం అయిపోతుంటుంది. పుట్టింది పుట్టినట్టు ఉండటం లేదు, అది లయమైపోతూ ఉన్నది. అది శాశ్వతంగా నిలబట్టం లేదు ఈ జగత్తు. ఈ జగత్తు ఏమిటి? త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు ఇది. కాబట్టి దాన్ని లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి శాశ్వతంగా ఉండేటువంటిది ఏమిటి అంటే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మయే అద్వైతము. శాంతం శివం అద్వైతం. అది మనకు ఉపనిషత్తులు చెప్పేటువంటిది. అది ఆ విషయం దాని ప్రకారంగా నడుస్తున్నది ఇప్పుడు. అందుకని దీనిలో మృతికేత్యేవ సత్యం, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా, ఈ సూత్రం రావాలి. ఏమిటంటే ఏకేన మృత్పిండేనా, ఏకేన మృత్పిండేన, ఒక్క మట్టి ముద్ద చేత సర్వం మృణ్మయం, మొత్తం అన్ని మట్టి పాత్రలన్నీ తయారు చేసేస్తున్నారు. తయారు చేసేసి వాటికి వాచారంభణము వికారో నామధేయం, వాటికి వాక్కులు కూడా ఆరంభం అవుతున్నాయి చెప్పేస్తున్నారు. అంటే వాడి ఆ వస్తువుకి ఆలంబనం ఏమిటంటే వాణి. అది వాణి అంటే వాక్కు. ఆ వాక్కుయే ఏమిటనమాట? పరమాత్మ. ఇప్పుడు కుండ ఉన్నది, ఆ కుండ ఉన్నంతసేపు కుండ కుండ అంటాం మనం. ఆ కుండ ఉన్నంతసేపు కుండ కుండ అంటాం. అది కుండను పట్టురా ఇదని అంటాం. పగిలిపోయిందండి, ఇంట్లో ఒకటే కుండ ఉంది, అది పగిలిపోయింది. పగిలిపోయింది ఏం చేసి ముక్కలు వదలు పారేస్తాం. అంటే అర్థం ఏంటి? అదృశ్యం అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇంట్లో ఇంకా ఎవరు కుండ లేదు, ఈ కుండ అనే మాట లేదు. వాక్కు కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది, దాంతో పాటు వెళ్ళిపోతుంది. పుట్టింది అనుకోండి, పుట్టంగా దాంతో పాటు ఆ వాక్కుతో పాటు ఆ కుండ కూడా వస్తుంది. పుట్టాడండి వాడు, అవతల ఉన్నాడు బయట. ఏమండి, మేలా ఫిమేలా? మేలా ఫిమేలా అనేటప్పటికి వాళ్ళు ఏం చెబుతారు? మేల్ అండి. ఎట్ట చెప్పామండి మేల్ అని? అది అర్థం. మేలు అని చెప్పావు, బాగానే ఉంది. ఆ మేలు ఎప్పుడు ఉంటూనే ఉంటుందా? లేదండి. అంటే ఏంటని కూడా కొంతకాలం పెరిగి నెమ్మదిగా షడ్వికారాలు షడూర్ములు పెరిగి 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 చివరికి అస్థి జాయతే విపరిణమ్యతే, చివరికి విపరిణమ్యతే నశ్యతి. 6 వికారాలు పొంది చివరికి నశ్యతి, పోతున్నది. పెరుగుతూనే మన కంటికి కనబడుతూనే ఉన్నది, కంటికి కనబడుతున్నది, పెరుగుతున్నాడు, అంతా చేస్తున్నాడు. మళ్ళీ వాడి ద్వారా మళ్ళీ సంతానం, మళ్ళీ ఇది వస్తున్నది. ఉండు నిలబడి అట్టనే
అలానే పోకుండా ఉండు, లయం కాకుండా ఉండు అని అంటే నా చేతిలో లేదు. ఏంది ఎంత గొప్ప విశేషం, జాగ్రత్త. అందుకనే తత్వశాస్త్రంలో ఏంటంటే నిన్ను నీవేమిటో తెలుసుకోరా అని అంటున్నాడు. అది నువ్వు అప్పుడు 10 ఏళ్ళప్పుడు ఎట్టా ఉన్నావో, 20 ఏళ్ళప్పుడు, 40 ఏళ్ళప్పుడు, 60 ఏళ్ళప్పుడు నువ్వు నీ యొక్క శరీరం ఎట్లా ఉంది, నీ మాటలు ఎట్టున్నాయి, నీ యొక్క లక్షణాలు ఎట్టున్నాయి, 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతటి వయస్సుతోటి ఉన్నావో ఇప్పుడున్నావా, ఏమైపోయింది? ఆ శరీరం యొక్క సౌందర్యం ఏమైపోయింది? అప్పుడు ఫోటోలు చూసుకుంటే ఇప్పుడు ఫోటోలు చూసుకుంటే ఎంత తేడా, ఎక్కడికి పోయింది? ఎవడెత్తుకు పోయినాడు? ఏమిటి అది చెప్పు. అదే కనుక్కోమని చెబుతున్నాడు. అదే కనుక్కోవడం అంటే అర్థం ఏమిటి అనమాట, ఆ పరమాత్మ యొక్క ఏంటంటే లోపల ఉన్నాడు. ఈ శరీరం అనేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి శరీరం, త్రిగుణములు శాశ్వతం కాదు, అది అర్థం. ఈ త్రిగుణాత్మకమైన శరీరం కాబట్టి త్రిగుణాలు శాశ్వతం కాదు. అవి ఏంటంటే మెరుగులు మెరుగులుగా కనబడుతుంటాయి. మెరుగులు మెరుగులుగా అట్ట కనబడి ఇట్లా తల 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 మెరుస్తూ మాయమైపోతూ ఉంటుంటాయి. అంటే అర్థం ఏమిటి? ఇదిగో ఈ శరీరాన్ని వస్తుంటుంది, వచ్చిన తర్వాత ఈ శరీరం ఉండి ఉండి ఈ కాస్త పోతుంది, మళ్ళీ ఇంకో శరీరం, మళ్ళీ ఈ త్రిగుణాత్మకం ఎప్పుడు కూడా శరీరాన్ని తయారు చేస్తుంది. ఏ విధంగా అంటే మట్టి ఏ విధంగా కుండల్ని చేస్తుంటుందో, వాడు ఏం చేస్తుంటాడు, ఒకరోజు ఆ కుండలు చేసేది వాడు రోజు ఇదే పని పడిపోయి, ఈ రోజు 10 కుండలు చేశాడు అమ్ముకున్నాడు, రేపు ఇంకో 10 కుండలు చేశాడు అమ్ముకుంటుంటాడు. ఈ కుండలు కొనుక్కున్నటువంటి వాళ్ళు మధ్యలో పగిలిపోతుంటాయి. ఏమంటే పగిలిపోయి మేము ఇంకా ఇంకో కుండ కావాలండి అంటారు, మళ్ళీ తయారు చేసి ఇస్తుంటాడు. అనగా పరమాత్మ ఏం చేస్తుంటాడు, ఈ కుండలు పగిలిపోతుంటాయి అంటే శరీరాలు వదిలేస్తున్నాడు. శరీరాలు వదిలేసేటప్పటికి ఏమంటే ఇంకో కుండ కావాలంటాడు. ఎవడు? వాడే జీవుడు. ఏమంటే నాకు కుండ లేదు, మళ్ళీ ఏ కుండలో ప్రవేశించాలి నేను, అయ్యా స్వామి ఒక కుండ తయారు చేసి ఇవ్వు, నేను ఆ కుండలో దూరతానంటాడు. అంటే ఒక శరీరంలో వీడు దూరతాడు. అది కొంతకాలం ఉంటాడు, డామను బయలుపోతుంది, మళ్ళీ వస్తాడు, ఇదే పని. ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమైన సృష్టి అని చెబుతున్నాడు. కాబట్టి ఏకైన మృత్పిండేన మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారం మనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. అట్లనే 5వ మంత్రంలో కూడా మధ్యలో యథాసౌమ్య ఏకైన లోహమణినా, అది ఒక్కటే పదం, లోహమణినా అనేటువంటి చేరిస్తే ఈ మళ్ళీ అదే మంత్రం ఉన్నట్టే చెప్పేస్తున్నాడు. అది అలానే 6వ మంత్రంలో కూడా ఇక యథాసౌమ్య ఏకేన నఖ నికృంత నేనా, నఖ నికృంత నేనా, నఖ అంటే గోళ్ళు, గోళ్ళు నికృంత నేనా, నికృంతనం అంటే తీసుకోవడం, గోళ్ళను తీసుకోవడానికి, సర్వం కార్షాయనం, ఏం కావాలంటే చిన్న పనిముట్టు కావాలి, దేంతో తయారు చేసింది, ఇనుముతోటి తయారు చేసి, కార్ష్ణాయసం అంటే ఇనుము అని అర్థం, ఏం లేదు ఇనుము అని చెప్పడం. గోళ్ళు కత్తిరించుకోవాలంటే ఒక కత్తి కావాలి, చిన్న కత్తి. అది ఇప్పుడు మనం చూస్తుంటే ఇది వేదంలో చెప్పాడంటే ఈ మాట ఏమిటి, ఈ మాట చెప్పాడనంటే ఇప్పుడు ఉన్నటువంటి గోళ్ళు కత్తిరించుకునేటువంటి దానికి ఏంటి, పూర్వకాలం అంటే చిన్న కత్తి ఉండేది అని అర్థం. అది చిన్న కత్తి అనేటువంటిది ఉండేది, ప్రత్యేకంగా గోళ్ళు కత్తిరించుకుండేది, అది స్పెషల్గా అని మనకి ఈ మంత్రం వల్ల తెలుస్తుంది అనమాట. ఇది గోళ్ళు కత్తిరించుకునేటువంటి మంత్రం. అంటే గోళ్ళు కత్తిరించుకుంటే గోళ్ళు విరిగినప్పుడు కత్తిరించుకోవాలనేటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి ఉన్నది వేదకాలంలో కూడా. అది అదనమాట. ఆ గోళ్ళు కత్తిరించుకుంటే చిన్న కత్తి ఉన్నది, అది ఇనప కత్తి. అది ఎలా తయారైందంటే ఆ ఇనుముతోటి తయారైంది. అదే విషయం ఉన్నట్టే చెప్పేశాడు. ఈ 3 మంత్రాలు ఏమిటంటే ఎందుకు చెబుతున్నాడంటే మట్టి, బంగారము, ఇనుము, వీటి చేత ఈ సమస్త వస్తువులు మన కంటికి కనబడుతున్నాయే ఇవన్నీ తయారు చేస్తున్నారు. కారు ఉందంటే ఇనుము, అంటే దాని రేకులు బయట అంతా ఇదే కదా దానికి కనపడేది, లోపల ఇంజన్ కూడా ఇదే కదా. లోహం ఏదైనా ఇనుము అంటే లోహం, ఏదైనా అసలు లోహం అనుకో, తీగలు ఉంటాయి అనుకో, తీగలు అంటే అదే లోహమే కదా, అంతా లోహమే. ఇట్లా వస్తువులు అనమాట. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ఈ మూడింటిని దాటి ఏదన్నా ఉందా వస్తువు? అది ఈ మూడింటిని దాటి ఏ వస్తువు లేదు. అన్ని వస్తువులన్నీ ఇవేను దీంతో. ఇక పోతే ఏంటంటే చెట్లు చేమలు ఉంటాయి, వాటితో కూడా వస్తువులు తయారు చేస్తుంటారు. మరి అమెరికాలో అయితే బాగా ఆ చెట్టు
యొక్క ఏమిటవి బద్దలు అంటే ఏంటంటే చెక్కల ఇల్లు అంటుంటారు చూడండి, చెక్కల ఇల్లు. అక్కడ చెక్కల ఇల్లు తయారు చేస్తుంటారు. ఎంత చెక్కల ఇల్లు తయారు చేసినా నీకు అటు పక్కన ఏంటి పోలుగా అంటే ఆధారంగా ఉండటానికి అదేంటంటే ఏదో ఇనప దూలమో లేకపోతే ఒకటే గోడ ఏదో కడతాడు, అంతేగా మరి. కేవలం చెక్కల కింద నుంచి ఎక్కడ వస్తుంది, కుదరదు. మళ్ళీ ఆధారం ఏదో. ఇట్లా ఈ విధంగా చెబుతున్నది ఏమిటంటే ఈ మూడు అనేటువంటిది ఈ జగత్తులో అనేక వస్తువులను సృష్టిస్తూ వాటికి నామములు కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా ఎవరు? సత్యం పరం అని చెబుతూ ఇక తర్వాత ద్వితీయ ఖండంలోకి ఒక విశేషం చెబుతున్నాడు. అది మనం రేపు అధ్యయనం చేద్దాం విశేషంగా. ఇంతవరకు తెలుసుకున్న దానిలో వాచారంభణం క్రియమాణం మృత్తికేత్యేవ సత్యం. సత్యం ఏమిటి? మృత్తిక, మట్టి. ఇది ఇంకా ఆ తర్వాత ఇంకా ఉన్నది దీని గురించి. కారణం ఏమిటి? మట్టి. మట్టి ఉంటేనే కొండ వచ్చింది. సరే మట్టి ఉందండి, బాగానే ఉంది, తయారు చేసేవాడు ఉండాలి కదండి. వాడు ఉన్నాడు, మరి వాడిని ఏమంటామండి? వాడు కారణమే. కారణము కార్యము రెండు ఉన్నాయి, అది అర్థం. కారణము మట్టి, వీడుగా కొండ కులాలుడు ఉన్నాడు. కారణం వీళ్ళు. వీళ్ళ కారణంగా ఒక వస్తువు కార్యము తయారైపోయింది. కాబట్టి ఈ కార్యం ఎవరు, కారణం ఎవరు? రెండు ఒకటే. ఇద్దరు మన పరమాత్మయే, సత్యం పరం. అది చెబుతున్నారు. కార్యకారణములు రెండు కూడా ఆ పరమాత్మయే. అంటే కొండ అంటే ఈ జగత్తు అని అర్థం. ఈ జగత్తులో ఉన్నది అంతా కూడా పరమాత్మయే. ఈ జగత్తును సృష్టిస్తున్నాడే కారణం ఆ పరమాత్మ. ఎవరు? ఆయన. ఇది కార్యకారణములు రెండును ఆ పరమాత్మయే అని వస్తుందన్నమాట. అలా మనం తర్వాత ఇంకా వస్తున్నాయి. ఇంకా విశేషంగా ఈ తత్వమసిలోకి వెళ్ళాలి, ఇంకా చాలా ఉంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.